మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. వేసవి కాలం ప్రజలు బయటికి రావాలంటేనే భయపడిపోతున్నటువంటి రోజులు. ఉష్ణోగ్రతలు రోజు రోజుకి క్రమేణా పెరిగిపోతున్నాయి. మరి దీని మీద వివరణ కడప డిఈఓ అనురాధ మేడం గారు మనతో ఉన్నారు. మరి మేడం మాటల ద్వారా మరింత సమాచారాన్ని వివరాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. సుమన్ టీవీ అందరికీ నమస్తే అండి. నా పేరు మర్రెడ్డి అనురాధ. నేను డిఈఓ కడపలో ఫిబ్రవరి 8న జాయిన్ అయ్యాను. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. మంచి రిజల్ట్స్ తేవడం జరిగింది. మన టీచర్స్, ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా కృషి చేయడం వలన ఇంత మంచి రిజల్ట్స్ మనకి జిల్లాకి రావడం జరిగింది. మేడం, ఈసారి 10th క్లాస్ ఫలితాలలో మన కడప టాప్ 3లో నిలిచింది. మరి మీరు దీనికి ఎలా స్పందిస్తున్నారు? 10th క్లాస్ రిజల్ట్స్ లాస్ట్ ఇయర్ మన జిల్లా 4th ప్లేస్లో ఉంది. ఈ సంవత్సరము 3rd ప్లేస్కి వచ్చింది. అంటే ఒక ప్లేస్ మనము ముందుకు రావడం జరిగింది. దీని వెనుక ప్రధాన ఉపాధ్యాయులు కానీ, మన టీచర్స్ కానీ, మండల విద్యాశాఖాధికారులు కానీ, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కానీ, ఆఫీస్ సిబ్బంది కానీ అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేయడం వల్లనే మన జిల్లా 3వ స్థానంలో ఉంది. మేడం, మరి ఈసారి 3వ ప్లేస్కి వచ్చింది. మరి నెక్స్ట్ సెకండ్ కానీ ఫస్ట్ కానీ రావాలంటే ఇదే సిస్టమేటిక్ని మీరు ఫాలో అవుతారా, లేకుంటే దీంట్లో మార్పులు చేయడం ఏమన్నా జరుగుతుందా? ఇదే సిస్టమ్ని ఫాలో అవుతూ ఇంకా ఈసారి 10th క్లాస్ స్టూడెంట్స్కి ఫ్రమ్ ద బిగినింగ్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచే పిల్లలందరికీ కూడా స్పెషల్ క్లాసెస్ తీసుకొని ఎవరైతే డి గ్రేడ్, సి గ్రేడ్లో ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రతి టీచర్ అడాప్ట్ చేసుకొని అలాంటి పిల్లల్ని వాళ్ళని రీడింగ్ స్కిల్స్ కానీ, రైటింగ్ స్కిల్స్ కానీ, తర్వాత ఎగ్జామ్స్ వీక్లీ టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి కృషి చేసి ఇంకా కొంచెం ముందు స్థానానికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ స్కూల్ అయితేనేమి, ప్రైవేట్ స్కూల్ అయితేనేమి, వీటి రెండిట్లో ఏది ఎక్కువ శాతము సాధించారంటారు పర్సంటేజ్? ఎప్పుడు ఉన్నట్లే ప్రైవేట్ స్కూల్స్ కొంచెం ఎక్కువగా ఉంది రిజల్ట్స్, ఎక్కువ ర్యాంక్స్ తెచ్చుకోవడంలో. కానీ గవర్నమెంట్ స్కూల్స్ తీసిపోలేదు దానికి. ఆ ప్రైవేట్ స్కూల్స్ అయితే ఏవైతే తెచ్చినాయో అంతకంటే ఎక్కువ ర్యాంక్స్ మా గవర్నమెంట్ స్కూల్స్ కూడా పిల్లలు కూడా తెచ్చుకోవడం జరిగింది. మేడం, మరి ఈసారి ఫెయిల్ అయినటువంటి పిల్లలకు ఎటువంటి సహకారం అందించబోతున్నారు? ఈ ఫెయిల్డ్ స్టూడెంట్స్కి స్పెషల్ క్లాసెస్ సమ్మర్లో మోడల్ స్కూల్స్ అయితేనేమి, కేజీబీలు అయితేనేమి రెమెడియల్ క్లాసెస్ స్టార్ట్ చేసాము. హై స్కూల్ ప్లస్ స్టూడెంట్స్ కూడా రెమెడియల్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. టీచర్స్ అందరూ కూడా స్కూల్స్కి వెళ్ళి క్లాసెస్ స్టార్ట్ చేసినారు. ఎవరైతే ఏ సబ్జెక్ట్లో అయితే లిస్ట్లో ఉన్నారో అలాంటి వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి స్టార్ట్ చేసినాము. క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. మేడం, ఏ మండలము ఫస్ట్ ప్లేస్ వచ్చింది మన కడపలో సింహాద్రిపురము 100% వచ్చింది. మన కడప జిల్లాలో ఉన్న మండలంలో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి 100% సింహాద్రిపురం ఉంది. అంటే మొత్తము ఎంతమంది పిల్లలు పరీక్షకు హాజరయ్యారు, ఎంతమంది పాస్ అయ్యారు మేడం? 27,729 మంది పిల్లలు పరీక్షకు హాజరయ్యారు. అందులో 92.10% పాస్ అయ్యారు. మరి మేడం, ఎక్కువ శాతం మంది ఏ సబ్జెక్ట్లో పిల్లలు తప్పారంటారు? సబ్జెక్టు 2000 మంది పిల్లలు ఫెయిల్ అయితే అన్ని సబ్జెక్ట్స్లో ఉన్నాయి. ఎక్కువ శాతం ఈ సబ్జెక్ట్ అని చెప్పడానికి లేదు. అంటే ప్రైవేట్ స్కూల్లో క్యాన్వాస్ చేసి అడ్మిషన్ తెస్తేనే వాళ్ళకు నెక్స్ట్ మళ్ళీ అక్కడ ఉంటుంది అంటున్నారు. ఇది కరెక్టేనంటారా? క్యాన్వాసింగ్ అనేది వాళ్ళు కొంచెము కూల్ అయిన తర్వాత చెప్పుకోవడం మంచిది. ఈ సమ్మర్లో ఎవరు కూడా హాట్ వేవ్స్ వస్తున్నాయి, తిరగకూడదు అని మనకి వాతావరణ శాఖ కూడా చెప్తా ఉంది. కాబట్టి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేదే అందుకు, పిల్లలకి కానీ టీచర్లకు కానీ. ఇది అడ్వైజబుల్ కాదు క్యాన్వాసింగ్ తిప్పడము. ప్రైవేట్ మేనేజ్మెంట్ ఎవరైనా ఆ విధంగా చేస్తున్నట్లయితే అది స్టాప్ చేసుకోవాలని నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. మేడం, మరి రీసెంట్గా ఏంటంటే ప్రైవేట్ ప్రభుత్వ రూల్స్ ఉల్లంఘించి స్కూల్స్ పెట్టడం కానీ, ఆరోగ్య రీత్యా వాళ్ళు ఆలోచించుకోకుండా ప్రభుత్వ యాజమాన్యము ఇలా చేయడం వలన ఇట్లా చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇది నిజమేనా? ప్రైవేట్ యాజమాన్యాల మీద మేము ఏదైనా మాకు నోటీస్కి వస్తే, కంప్లైంట్ రైజ్ చేస్తే ఎవరైనా కానీ ఇమ్మీడియట్గా మా డిప్యూటీఓలు కానీ, కన్సర్న్ ఎంఈఓస్ కానీ ఎంక్వైరీ చేపించి వాళ్ళది ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నాయంటే ఇమ్మీడియట్గా మేము షోకాజ్ నోటీసులు ఇవ్వడము, మేనేజ్మెంట్కి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది.
మరి ఇట్లా మేడం ఇటు అడ్మిషన్స్ జరిగితేనే నెక్స్ట్ ఇయర్ కి ఉంటారు అని అంటుంటే, అంటే చిన్న చిన్న ఉద్యోగులు దీని మీద బాధపడుతూ ఉన్నారు. మరి దీన్ని ఖండిస్తారంటారా మీరు? అది అడ్మిషన్స్ చేస్తేనే స్కూల్లో కంటిన్యూ చేస్తామనేది అది తప్పు. అది ప్రైవేట్ మేనేజ్మెంట్ అది ఉంటే ఆ విధంగా అది విరమించుకోవాలని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు వాళ్ళకు ఎడ్యుకేషన్ మంచిగా ఇచ్చి మంచి రిజల్ట్స్ ఇస్తే ఆటోమేటిక్గా పిల్లలు ఆ స్కూల్లో జాయిన్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఆ విధంగా కృషి చేయండి. టీచర్స్ని కొంచెము సమ్మర్ క్యాన్వాసింగ్ హెరాసింగ్ చేయడము ఇది విరుద్ధంగా ఉంది. కాబట్టి మీరు అది అవాయిడ్ చేయాలని నేను ఇందు మూలంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అందరినీ కూడా. మేడం మరి ఈ ప్రభుత్వ ఉద్యోగులు టీచర్స్ కి కూడా సమ్మర్ లో కొన్ని క్యాంప్స్ అనేటువంటివి పెట్టారంట కదా, అవేంటి మేడం? వీల్ ఆఫ్ రీడింగ్ అని చెప్పేసి పిల్లలందరికీ కూడా లైబ్రరీ బుక్స్ తీసుకొని ప్రతి పిల్లవాడు కూడా అట్లీస్ట్ 10 బుక్స్ చదవాలని చెప్పి మేము ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. ఆ పిల్లలకి ఎవరికైతే దేని మీద అయితే యాక్టివిటీ ఇంట్రెస్ట్ ఉందో, పెయింటింగ్ కానీ, డ్రాయింగ్ కానీ, తర్వాత యోగా కానీ, ఏది దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి అది నేర్పించడానికి ఎవరైనా సరే పేరెంట్స్ విల్లింగ్ ఉంటే మన స్కూల్స్లో కండక్ట్ చేయడానికి గవర్నమెంట్ కూడా ఈసారి పర్మిషన్ ఇచ్చినారు. ఈ మున్సిపల్ మెయిన్ స్కూల్లో కూడా బాలోత్సవం జరుగుతూ ఉంది. అక్కడ కూడా పిల్లలందరూ చాలా హ్యాపీగా సంతోషంగా వచ్చినారు. వాళ్ళకు రిఫ్రెష్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మంచిగా ఉంది. నేను కూడా వెళ్ళి ఓపెన్ చేసి వచ్చాను బాలోత్సవము. పిల్లలందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ కోకరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా పిల్లలందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తర్వాత దానివలన వాళ్ళకి మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది. పిల్లలు ఇంకా ఎంతో ఎంకరేజ్మెంట్ ఉంటుంది వాళ్ళకి. సో చూశారు కదండి, ఇటు ప్రైవేట్ స్కూల్లో పనిచేసేటువంటి టీచర్లకు ఈ వేసవిని మేడం మనసులో పెట్టుకొని వాళ్ళని క్యాన్వాస్ కి తిప్పి వాళ్ళ ఆరోగ్య రీత్యా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలని ప్రైవేట్ యాజమాన్యానికి అయితే చెప్తుంది. అలాగే ఇక్కడ 10th క్లాస్ రిజల్ట్స్ గురించి కూడా మేడం చక్కగా చెప్పారు. మరి ఫెయిల్ అయినటువంటి పిల్లలకు ఏ విధంగా వాళ్ళు మంచి మార్క్స్ తో మళ్ళీ గెయిన్ అప్ అవ్వాలి, వాళ్ళు ఎలా పాస్ అవ్వాలని మేడం మాటల ద్వారా మనం తెలుసుకున్నాం. మేడం మీ విలువైనటువంటి సమయాన్ని మాకు మా సుమన్ టీవీకి అందించినందుకు మరోసారి ధన్యవాదాలు.